శ్రీమాత్రే నమః. సుఖమహర్షి మిథిలాయాత్ర. శుకుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపు దూసుకుపోయాడు. దేశాలను చూస్తూ రకరకాల ధర్మాలను మనుషులను గమనిస్తూ చెట్టు చేమ తిలకిస్తూ తాపస యాజక యోగి వానప్రస్థాలను దర్శిస్తూ అడవులు దాటి నదులు దాటి పుణ్యక్షేత్రాలను సేవించి శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సంప్రదాయాలను గుర్తించి 2 ఏళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిథిలకు చేరుకున్నాడు. అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తూ ఉంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. ఎవరు నువ్వు, నీకు పనేమిటి అని ప్రశ్నించాడు. శుకుడు నెవ్వరపోయి నిలబడ్డాడు. స్థాణువులా నిలబడి విరగబడి నవ్వుతున్నాడే తప్ప ఉలుకు పలుకు లేదు.